అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అర్థమైతలేదు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ముఖ్యమంత్రి అర్థమైతలేదు, అసలు ఎవరికి ఏ పవర్స్ ఉన్నాయి అనేది కూడా అర్థమైతలేదు. మరి రేవంత్ రెడ్డి ఇందుకే ఇన్ని శాఖలను దగ్గర పెట్టుకున్నాడా? ఒక్క శాఖ నాతో చూసుకోను కాకపోయినా కూడా నా అన్నదమ్ములు చూసుకుంటారు అని చెప్పేసి ఈయన దగ్గర ఇన్ని శాఖలు పెట్టుకున్నాడా అర్థమైతలేదు. ఇక ఇన్ని రోజులు మంచిగా ఏమంటారు నెత్తి మీద ఎక్కి కూసోబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎన్ని రోజులున్నా అన్నదమ్ముల మధ్యలో లొల్లులు వస్తాయి. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకు పొలం కాడనో ఆస్తి పంపకాలనో అవ్వయ్యను చూసుకునే కాడనో ఇట్లా ఏదో ఒక దగ్గర లొల్లులు వస్తూనే ఉంటాయి. మరి గట్లనే రేవంత్ రెడ్డి అయిన తిరుపతి రెడ్డి మధ్యలో ఒక లొల్లొచ్చి పడ్డదట. రేవంత్ రెడ్డి చెప్తే తిరుపతి రెడ్డి ఇంటలేడట. మరి ఎందుకు ఇంటలేడు, ఏం కథ, ఆ లొల్లేంది, ఈ అంశం ఏంది, ఇగో ఈ వీడియోలో మనం అన్నీ మాట్లాడుకుందాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూస్తోళ్ళు ఒక లైక్ కొట్టిండ్రి, అట్లనే షేర్ కూడా చేయండి జరేమనుకోకుండా. ఇక ముచ్చట్లకు పోతే వికారాబాద్ జిల్లా, ఈ వికారాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది. ఇక ఇంకో కొన్ని జాగాలల్లో కొండలరెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది అని కూడా చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక కొడంగల్లనైతే వీళ్ళ పెత్తనంకి హద్దులు లేవోళ్ళ. వీళ్ళ పెత్తనము ఇక నేనే రాజు నేనే మంత్రి అన్న తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతెందుకోల్లా వీళ్ళు కనీసము వార్డు మెంబర్గా కూడా గెలవలే. రేవంత్ రెడ్డి అన్నా తమ్ముడైనందుకు, ఇలా ముఖ్యమంత్రి అన్నా తమ్ముడైనందుకు వాళ్ళు బుగ్గకార్లలో తిరుగుడు, వాళ్లకు అధికారులు ప్రోటోకాల్ పాటించుడు, ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్లు కొట్టుడు. అంతెందుకు మొన్న లగచర్లలో భూములు లాక్కున్నప్పుడు ఈ తిరుపతి రెడ్డి అక్కడికి పోతే లోపలున్న కలెక్టర్ లేచొచ్చి ఆయనను బయటకు వెళ్ళి వచ్చి తీసుకొని పోయిండు. ఆ వీడియో కూడా మనం చూసినాం. కొన్ని తిరుపతి రెడ్డి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. స్కూల్స్కు పోతా ఉన్నాడు, స్కూల్లో పిల్లలు ప్రోటోకాల్ ప్రకారం, అక్కడ ఉన్న ఆఫీసర్లు ప్రోటోకాల్ ప్రకారం తిరుపతి రెడ్డిని తీసుకొని పోతా ఉన్నాడు. మరి ఏ అథారిటీతోని కొత్త భవనాలు బిల్డింగులు కట్టి పెట్టి ఉన్నాయి, మొత్తము రిబ్బన్లు కట్ చేసి ఓపెనింగ్లు చేస్తుండో తిరుపతి రెడ్డి అయితే అర్థమైతలేదు. వికారాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గంలో, అటు తాండూరు పరిగి నియోజకవర్గాలలో, ఇటు కొడంగల్ నియోజకవర్గంలో తన పెత్తనం బాగా చెలాయిస్తూ ఉన్నాడట. అసలు ఎమ్మెల్యేలుగా మేము గెలిచినామా, తిరుపతి రెడ్డి గెలిచిండా, ఎందుకింత పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు తిరుపతి రెడ్డి అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు తన సన్నిహితుల దగ్గర లేకపోతే అనుచరుల దగ్గర వాపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయట. ఏం చేయలేక సప్పుడుదేక కూసున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి తమ్ముడాయే, ముఖ్యమంత్రి అన్ననాయే, ఏమన్నా చెప్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి, ఏమన్నా చెప్తే ఎటువంటి బెదిరింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని సప్పుడేక నోరు మూసుకొని కూర్చున్న ఎమ్మెల్యేలే తప్ప, పాపం వాళ్ళ అనుచరుల దగ్గర వాపోయిన ఎమ్మెల్యేలే తప్ప వాళ్ళ బాధ వాళ్ళ సమస్య బయటకు చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇక వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం ఉన్నది కదా, అక్కడ ఈయన పెత్తనం పెరిగిపోయిందట. చాలా పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డి బ్రదర్. మస్తు అంటే మస్తు పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడట. ఎంత పెత్తనం పెరిగిపోయిందట అంటే దందాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, అగ్రిమెంట్లు, పంచాయతీలు క్లియర్ చేసుడు, వాళ్ళకు అనువుగా ఉన్నోళ్ళకు పంచాయతీ అయ్యేటట్టు వ్యవహరించుడు, ఇక ఇదంతా తతంగం అంతా నడిపిస్తూ ఉన్నాడట. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చాలా బాధపడుకుంటున్నారు. కానీ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రము నా నియోజకవర్గంలో నీ పెత్తనం చెలాయిస్తే నడవదు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చిండట. ఇక మరి గడ్డం ప్రసాద్ కుమారు స్పీకర్కు దగ్గరగా వ్యవహరిస్తాడు, స్పీకరు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా వ్యవహరిస్తారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా గడ్డం ప్రసాద్ కుమార్. అందుకనే గడ్డం ప్రసాద్ కుమార్కి మంత్రి పదవి ఇస్తే బాగుండు అనే ఆలోచనలు కూడా, నాకు స్పీకర్ పదవి వద్దు నాయన, నాకు మంత్రి పదవి కావాలంటే కూడా సై అనేదంట సన్నిహితంగా వ్యవహరిస్తాడు, సన్నిహితంగా మెదులుకుంటాడు రేవంత్ రెడ్డికి గడ్డం ప్రసాద్ కుమార్. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇక గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిండంట. నిజంగా ఆయన పెత్తనం ఏ విధంగా చెలాయిస్తూ ఉన్నాడంటే, నేనే రాజును నేనే మంత్రిని, ఇక నాకు ఎవ్వరు అడ్డు లేదు, నన్ను ఎవ్వరు అడ్డుకునేటోళ్ళు లేరు, నేను చేసే పనులకు అడ్డుకట్ట వేసేటోడే లేడన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక చెప్పిన కదా ఒక్క మాటలా నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నాడట తిరుపతి రెడ్డి. ఇక మరి సోదరుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో పెత్తనం చెలాయించేది మాత్రం తిరుపతి రెడ్డి. వీళ్ళు బుగ్గకారులు వేసుకొని తిరుగుతారు, కాన్వాయిలు వేసుకొని తిరుగుతారు, జాగాలు కబ్జా పెడతారు, ఎక్కడైనా జాగాలు కబ్జా పెట్టుకుంటా తిరుగుతూ ఉన్నారట.
ఈ జాగాలు కబ్జా పెట్టడానికే చూస్తూ ఉన్నారట. మరి వీళ్ళు జాగాలు కబ్జా పెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చిండ్రా, లేకపోతే ఈ రాజభోగాలు అనుభవించడానికి అధికారంలోకి వచ్చిండ్రా, ప్రజలకు ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిండ్రా, ఒక మంచి పాలన మార్పు అని చెప్పేసి వచ్చిర్రు కదా, ఆ మార్పును చూపెట్టేందుకు వచ్చిండ్రా తెలియదు. కానీ మార్పు అయితే తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైన మార్పునైతే చూస్తూ ఉన్నారు. మార్పు అంటే ఏమో అనుకున్నాము, మార్పు అని అంటే ఇంకేదో చేస్తారు అని అనుకున్నాము. మార్పు అంటే ఇప్పుడు నేల మీద నడుస్తున్నాము, ఆకాశంలో నడిచేటట్టు చేస్తారేమో అని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు గెలిపించిన పాపానికి కర్రు కాల్చి వాతలు పెడతానే ఉన్నారు ఈ పాలకులు, ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. సచివాలయంలో కూడా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారట రేవంత్ రెడ్డి బ్రదర్లు. అంటే మీరు అర్థం చేసుకోండి. అందుకే నెత్తిన ఎక్కించుకున్నాడు రేవంత్ అన్న, నెత్తిన పెట్టుకున్నాడు. ఆ నెత్తిన పెట్టుకున్న దానికి వాళ్ళు కాపాడుకుంటలేరు. మరి సన్నిహితునికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడా, అది తిరుపతి రెడ్డికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడా అంటే ఈ అంశంలో మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఏకంగా కలెక్టర్ల సైతం ఎంత రేంజ్లో వాళ్ళ పని కొనసాగించుకుంటా ఉన్నారు, లేకపోతే ఎంత రేంజ్లో వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు అని అంటే వికారాబాద్ జిల్లాలో కలెక్టర్లు కూడా ఈయన చెప్తే అనేంత పెత్తనాన్ని చెలాయిస్తూ ఉన్నాడట. ఇక్కడ దుర్గం చెరువులో హైడ్రా అందరి ఇంట్ల మీదకు పోతుంది. ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలుస్తలేవు రేవంత్ రెడ్డి చెప్పేసి ప్రశ్నించినా కూడా కనీసము దుర్గం చెరువులో ఉన్న తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి పోలే రేవంత్ రెడ్డి. అంత వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా మంచిగా మెడల మీద ఎక్కించుకొని కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే వినకుండా అయిందట పరిస్థితి, ఇంటలేడట. జర వికారాబాద్ జిల్లాలో జోక్యం చేసుకోకు, అవసరం లేదు. ఆ కొడంగల్లో కూడా పెత్తనం ఎక్కువైపోయిందట. అధికారులు వీళ్ళు వాపోతా ఉన్నారట. రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ ముచ్చట్లు పోయినాయట. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా పోయి చెప్పవరకల్లా తిరుపతి రెడ్డికి హెచ్చరికలు కూడా జారీ చేసిండట రేవంత్ రెడ్డి. కానీ పెడచెవున పెడతా ఉన్నాడట తిరుపతి రెడ్డి. అవసరమా నీ మాటలు ఇనుడు అని చెప్పేసి పేనుకు పెత్తనం నెత్తంతా కొరిగి కూర్చున్నట్టు మొత్తం మీద తిరుపతి రెడ్డిని నెత్తి మీద ఎక్కించుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట వినకుండానే అయింది. మరి నిజంగా చెప్పాలంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్కు నిజంగానే చర్యలు తీసుకున్నాడా రేవంత్ రెడ్డి? నిజంగానే మాట్లాడిండా? నువ్వు అక్కడ జోక్యం చేసుకోకు అని చెప్పేసి నిజంగానే చెప్పిండా, లేకపోతే ఇవి స్టంట్లా తెలియదు. కానీ మొత్తం మీద చెప్పనైతే చెప్పిండట. రేవంత్ రెడ్డి మాట అయితే తిరుపతి రెడ్డి ఇంటలేడట. నా పెత్తనం నా ఇష్టం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడట. మరి ఈ కుటుంబ పంచాయతీ ఆడదాకా పోతుంది, ఏం కథ అన్నదమ్ముల పంచాయతీ చిలికి గాలివానవుతుందా ఏందా తెలియదు. కానీ మొత్తం మీద ఈ వేరే వాటిలలో మాత్రం తలదూర్చుట్లో నేనే దిట్టా, నాకు ఎవరు పోటీ రారు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడట తిరుపతి రెడ్డి. ఇక చిన్న సీఎంగా ఫీల్ అవుతున్నాడో ఏమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములల్లా ఎక్కువగా వినబడే పేరు ఒకటి తిరుపతి రెడ్డి, ఇంకోటి కొండల్ రెడ్డి. ఇక తిరుపతి రెడ్డి వికారాబాద్ జిల్లాలో పెత్తనం కొనసాగిస్తూ ఉన్నాడట. చీమ చిటుకుమనాలన్నా ఆయన ఆదేశాలు ఉండాల్సిందేనట. ఎవరు కలవాలనన్నా, లేకపోతే ఇంకొకరు కలవాలనన్నా, లేకపోతే ఏమైనా లావాదేవీలకు సంబంధించిన ముచ్చట్లు కొనసాగాలనన్నా అందులో తిరుపతి రెడ్డి మెయిన్ పాత్ర, కీలక భూమిక పోషిస్తూ ఉన్నాడట. గిట్లా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి తిరుపతి రెడ్డి. ఈ తతంగం నడుస్తూ ఉన్నది. స్పీకర్ అక్కడ మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పినప్పటికి కూడా పెడచెవున పెట్టి పోతా ఉన్నాడట. ఇట్లా నిలబడతా ఉన్నాయి కాంగ్రెస్ వర్గాల నుంచి ముచ్చట్లు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.